దయగలిగిన మీ పాదాలకు ఉన్నతమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. గతించిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి మరొకసారి మీ పిల్లలమైన మేమందరము మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించే అవకాశాన్ని మా జీవితంలో మరొక అవకాశాన్ని ఇచ్చారు. వాతావరణాన్ని అనుకూలపరిచారు. మీ యొక్క మాటలను మేము ఆలోచన చేస్తుండగా తగిన బుద్ధిని తగిన జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. క్రీస్తు వారి పేరటి ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. చెరువచ్చిన ప్రియమైన వారులారా, మరి క్రీస్తు వారి పేరటి శుభములండి. ఈరోజండి ప్రకృతిని, భూమిని, విశ్వాన్ని చూస్తేనండి ఏది కూడా బాగలేదు. ఎక్కడ చూసినా భూకంపాలు, ఎక్కడ చూసినా వరదలు, వర్షాలు, భయంకరమైన పరిస్థితిలో ఈరోజు భూమండలం నెలకొంది. ఎక్కడ చూసినా క్లౌడ్ బరస్టులు, కుండపోత వర్షం. మొన్నండి ఆఫ్ఘనిస్తాన్లో సీరియల్ 4 రోజులు భూకంపమే. ఆఫ్ఘనిస్తాన్ దేశం అంతా అతలకుతలం అయిపోయిందండి. అలానే హైదరాబాదులో భూకంపం, ఢిల్లీలో, మయన్మార్, ప్రపంచ దేశాలను వణికిస్తున్న మైక్రో బరస్ట్. మనిషి చేతులు ఎత్తేసాడండి. చైనాలో 47 సెకండ్లో ఒక ఊరే కొట్టుకుపోయింది. భయంకరమైన పరిస్థితులు. ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఇలా ప్రకృతి మనుషులపై ఎందుకు విరచకపడుతుందన్నది ఎవరు కూడా అంతు చిక్కట్లేదు. ఏదో పేర్లు పెడతారు. పేర్లు పెట్టినంత మాత్రాన వాటిని ఆపజాలరు మనుషులు. వారు సైంటిస్ట్లా? నాన్న మీ ఇద్దరు ఒక దగ్గర కూర్చోకండి, నువ్వు వెనుకగల. మనుషులు శాస్త్రవేత్తల, వాళ్ళు గొప్పవారా, సామాన్యుల? ఎవరు కూడా ప్రకృతిని చేతుల్లోకి తీసుకోలేరు. భయంకరమైన వరదలండి. ఎంతమంది చనిపోతున్నారంటే, ఈ భూమికి ప్రవేశించేవారు తక్కువ, భూమిని విడిచిపెట్టేవారు ఎక్కువ. ఆలోచించేయండి. ఇదంతా దేనికి కారణం అని బైబిల్లో మనం పరిశీలన చేస్తేనండి దేవుడే చెప్తాడు. ఈరోజు ప్రతి ఒక్కటి బైబిల్లో లేని సమాచారం ప్రపంచంలో లేదండి. ఈరోజు మనిషి బైబిల్ను ప్రక్కన నెట్టేశాడు. వారి జ్ఞానాన్ని ముందు పెట్టి ప్రయాణం చేస్తున్నాడు. ఫెయిల్యూర్ అయిపోతున్నారు. ప్రతిరోజు ఈ న్యూస్ వార్తలు చూసినప్పుడండి గుట్టలుగా శవాలే. మనుషులను చంపడానికే దేవుడు భూమి మీదకి రప్పించాడా? ప్రశ్న మనం వేసుకున్నట్లయితే, దేవుడికి వేసినట్లయితే దేవుడే సమాధానం చెప్తాడు. ఒకనాడు భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి అని అన్న దేవుడు ఈరోజు భూమి మీద ఉండకుండా ప్రళయాల ద్వారా, భూకంపాల ద్వారా, అగ్ని ప్రమాదాల వల్ల, కారు చిచ్చు, ఇలా ఎందుకు మనుషులను చంపేస్తున్నాడు? అంతే కదండి. ఎందుకు ఇంతగా తేడాగా దేవుని మనసులో చోటు చేసుకుంది? ఇది కృపాకాలమే, ఇది క్షమాయుగమే. క్రీస్తు వారి రక్తం పనిచేస్తుంది. అయినా కూడా దేవుడు మాత్రం ఎక్కడ మట్టు పెట్టాలో అక్కడ పెట్టుతున్నాడు. ఏ బెటాలియన్ పనికిరాదు,
ఏ ఎయిర్ ఫోర్స్ పనికిరాదు, ఏ నేవీ దళం పనికిరాదు, ఏది కూడా ప్రకృతి ముందు పనికిరాదని చెప్పాలి. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయాన్ని మనం ఒకసారి చదువుదామండి. క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితమే యూదా రాజుకు ఆమోను కుమారుడైన యెషయా దినములలో హిజ్కియాకు పుట్టిన అనూర్య కుమారుడగు గెదల్యాకు జననమైన కూషి కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమై యెహోవా వాక్కు. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయంలోనండి ఇంత వివరణ దేవుడు ఇవ్వాలి. వివరణ ఎంత వివరణ ఉందండి. యూదా రాజుకు ఆమోను కుమారుడైన యెషయా దినములలో హిజ్కియాకు పుట్టిన అనూర్య కుమారుడగు గెదల్యాకు జననమైన కూషి కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఏంటబ్బా వాక్కు అంటే చెప్తున్నాడు చూడండి. 2వ వచనం 3వ వచనం, ఏమీయూ విడవకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఊడవడం అంటే ఆడపిల్లలకు ఆడతల్లులకు అందరికీ తెలుసండి. ఊడవడం అంటే చిన్న పుల్ల కూడా కనబడకుండా మొత్తం ఊడ్చేస్తారు. ఊడ్చడం అంటే ఒక ఇల్లునో ఒక పొలాన్నో ఒక వాకిల్లో కాదు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, ఏమీ విడవకుండా భూమి మీదున్న సమస్తమును అని అన్నాడు. భూమండలమే, ఇతర గ్రహాల జోలికి దేవుడు వెళ్ళడు. భూమండలాన్నే దేవుడు టార్గెట్. ఎందుకంటే భూమి మీదనే తన స్వరూపాలుగా దేవుడు భూమి మీదనే పెట్టాడు. ఎందుకంటే నివాస యోగ్యం, మనిషికి నివాస యోగ్యమైన భూగోళం అన్నాడు. ఇంకా చూడండి కిందికి, మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి ఇంకేంటండి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసేదను. ఇదే యెహోవా వాక్కు. మరి ఆనాడు జెఫన్యాకు సెలవిచ్చిన మాట ఈరోజు మనకు వర్తిస్తుందండి అని మనం ప్రశ్నించుకోవాలి. దీనికి కొన్ని దేవుడు కారణాలు చెప్పాడు. ఏంటబ్బా కారణాలంటే ఒకసారి అదే జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. 17వ వచనం, జనులు దేవుని దృష్టికి పాపము చేసిరి. ఆ రోజు చేశారు, ఈరోజు కూడా చేస్తూనే ఉన్నారు. ఆగిందండి పాపం. దేవుని మాట వినడం వినకపోవడం ఆగిందండి. ఒకవేళ ఆగిందనుకోండి, ఆ మాట మనకు వర్తించదు. బైబిల్ చదివేటప్పుడు ఎలా ఆలోచించాలి అంటే, క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసిన మాట ఇప్పుడు ఎలా ఆపాదించబడుతుంది, ఇప్పుడు ఎలా అప్లై అవుతుంది అని మనం ఒకవేళ ఆలోచన చేస్తే దేవుడు ఇక్కడ సమాధానం చెప్తున్నాడు. 17వ వచనం, జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోచున్నాను. ఆనాడు యెహోవాయే, ఈనాడు దేవుడే. ప్రజలందరికీ సమానమైన తీర్పు. అందులో ఏంటంటే దేవుని మాట ఎవరైతే వినకుండా ఉంటారో వారి మీద మాత్రం దేవుని ఉగ్రతను దేవుడు చూపిస్తాడు. ఈరోజు చూడండి, పట్టణాలలో కానివ్వండి, పల్లె ప్రాంతాలలో కానివ్వండి, ఎక్కడ చూసినా చనిపోవడాలే, ఎక్కడ చూసినా శవాలే. ఈరోజు శ్మశాన వాటికలు ఖాళీ లేవండి. ఒకప్పుడు కరోనాతో శ్మశాన వాటికలు ఖాళీ లేకుండా
ఒక లోతైన గొయ్యి తీసి శవాలను పూడ్చివేసిన సమయము మరలా రాబోతుంది. అంటే దేవుడు తట్టుకోలేకపోతున్నాడు. భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి, నా కోసం బ్రతకండి, నా కోసం పిల్లలను కనండని దేవుడి ఆశను నీరుగార్చేస్తున్నారు. మరి ఆ రోజు క్రీస్తు పూర్వం పాపం చేసినప్పుడు బలి ఇయ్యాలి, రక్తాన్ని ప్రోత్సహించాలి. ఆ రోజు నిజంగా ఎక్కువగా మనుషులు దేవునికి ఖర్చు పెట్టేవారండి. ఒక గువ్వ, ఒక పావురం, ఒక మేక, ఒక పొట్టేలు, వీటన్నిటిని కొని రక్త ప్రోక్షణ చేసేవారు. కానీ ఈరోజు అది కూడా లేదు, అంత ఫ్రీ. ప్రతిరోజు రొట్టె విరుస్తున్నాము. యేసుక్రీస్తు వారి రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసను మనం తీసుకున్నప్పుడు ఎన్ని వేలు, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు దేవుడికి చెల్లిస్తున్నారు చెప్పండి. అంతా ఫ్రీయే. ఆ ఫ్రీని కూడా వినియోగించుకోలేకపోతున్నారు మనుషులు. మరి కోపం రావద్దా? ఫ్రీగా వస్తే పినాయిల్ కూడా తాగుతారట మనుషులు, సామెత ఉంది. మరి ఫ్రీగా వచ్చిన ద్రాక్షరసాన్ని, ఫ్రీగా వచ్చిన యేసుక్రీస్తు వారి శరీరాన్ని తినకుండా, త్రాగకుండా ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు? దేవుడు చూస్తాడు. ఈ వారం వచ్చిన వారు నెక్స్ట్ వారం రారు, నెక్స్ట్ వారం వచ్చిన వారు ఆ మరుసటి వారం రాదు, పోయిన వారం రాని వారు ఈరోజు వస్తారు, ఈ రోజు రాని వారు రేపు రాదు. ఏంటి దేవుడు చూడట్లేదా అనుకుంటున్నారా? ఆదివారమే పనులు వస్తాయి, ఆదివారమే ఏంటంటే శరీర నలత జరుగుతుంది. అఫ్కోర్స్ రావచ్చు, కాదనిలే నేను. వాటన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని కోపానికి మనము గురి కాకూడదు అంటే చక్కగా సమాజంగా, సహవాసంగా ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించి తీరాలి అంతే. అందుకే చెప్తున్నాడు చూడండి 17వ వచనం, జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి కనుక నేను వారి మీదికి ఉగ్రతను రప్పింపబోచున్నాను. వారు గుడ్డివారు వలె నడిచెదరు, వారి రక్తము ఏంటండి దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. నాకు ధనం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు బంగారం ఉంది, దేవుని ఉగ్రత నుండి నేను తప్పించుకుంటాను అంటే నెవర్, నీ వల్ల కాదంటున్నాడు. అదే మాట కింద చూడండి 8వ వచనం, యెహోవా ఉగ్రత దినమున తన వెండి బంగారము వారిని తప్పింపజాలవు. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరి మీదికి సర్వనాశనము చేయబోచున్నాడు. జరగబోయే సునాదమైన సంతోషకరమైన వార్తను దేవుడు తెలియజేస్తున్నాడు. ఎప్పుడు కూడా దేవుని పిల్లలారా, వాక్యము కొత్తది కాదు, పాతది కాదు, ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది. కాలానికి అతీతంగా, సమయం సందర్భానుసారంగా వాక్యాన్ని మనం ఆలోచించాలి, దానిని మనము పరిగణంలోకి తీసుకోవాలి. అలా చెప్పిన దేవుడు ఒక చిన్న ఆప్షన్ ఇస్తున్నాడు చూడండి. ఈరోజు పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఎంతో కోపగించుకుంటాడండి. కొందరు తల్లిదండ్రులు అయితే ఇంట్లో నుండి వెలివేస్తారు, చాలు నువ్వు బయటకు వెళ్ళాలి, తలుపు మూసుకుంటారు. కొంతసేపేనండి. ఆ తర్వాత వాడేడి చూస్తారో చూడరా, కన్న పేరు కదండి, కన్న మమకారం కదండి, పెంచిన మమకారం కదండి. మరల భర్తకి చెప్తుంది, ఏమండి వాడిని తీసుకుని రండి అంటే దేవుడు ఒక చిన్న ఉపశమనం కలిగిస్తున్నాడు చూడండి. అంత కోపంగా చెప్పిన దేవుడు జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలోనే, సిగ్గుమాలిన జనులారా కూడి రండి,
పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునిపే, విధి నిర్ణయించక మునిపే, నేను ఆజ్ఞ జారి చేయక మునిపే ఏం చేయాలట? విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి, అంటే ఎవరు? దేవుడి దగ్గరికి రానివారు కానివ్వండి, దేవుని మాటను ప్రక్కన పెట్టేవారు కానివ్వండి, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తములో శరీరంలో పాలు పంచుకొని వారిని గూర్చి కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినమున, ఒక ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. ఎంత మంచి మాట అండి! ఎంత కోపంగా మాట్లాడిన దేవుడు మరలా ఒక అడుగు వెనక్కు తగ్గుతాడండి. నా కోపం మీ మీద జురపకంటే ముందే, నేను ప్రకృతికి ఆజ్ఞ ఇవ్వకంటే ముందే మీరు కూడి రండి. ఎక్కడికి తండ్రి? ఎక్కడికి తండ్రి? ఈ మట్పల్లి పరిసర ప్రాంతాలలో ఉన్న వారందరూ క్రీస్తు సంఘానికి రావాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. గత ఆదివారం నుండి ఈ వారం వరకు చేసిన మలినమంతా, అపరాధాలు, పాపాలు, తప్పులు, ఇవన్నిటిని క్లీనప్ చేసుకోవాలి అంటే ఇది ఒక్కటే దినం శరణ్యం. ఈ దినాన్ని కూడా ఉపయోగించుకోకపోతే దేవుని ఉగ్రత మన మీదికి వస్తే చచ్చి ఊరుకుంటాం. మాంసమట ఎలానండి? మన్ను వలె మాంసము పగిలిపోద్ది, దుమ్ము వలె రక్తం కారుతుంది, కారబోతుంది. కనుక మీరు కూడి రండి. 3వ వచనం, దేశములో సాత్వికులైన న్యాయ విధులను అనుసరించు సమస్త, ఏమంటున్నాడు? దీనులారా. దేవుడికి ఎందుకోనండి ఎప్పుడు కూడా దీనత్వమే ఒప్పుకుంటాడండి. దీనులైన వారే దేవుడికి ఇష్టం. తన్ను తాను ఎవరైతే తగ్గించుకుంటారో దేవుడికి మహా ఇష్టం అండి. ఎవరైనా కానివ్వండి, దీనులారా ఏమంటారు? సమస్త దీనులారా యెహోవాను వెదకండి. మీరు వెదికి వినయం గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఎంత మంచి మాట అండి! బంగారు లాంటి వాక్యం ఇది. దేవుని కోపానికి, దేవుని ఉగ్రత దినము, ఆ దినము ఏ దినమో, ఎప్పుడు సంభవిస్తుందో, ఎవరికి ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. కానీ ఆ దినమందట మనము దాచబడాలి. దాచబడాలండి. అలా దాచబడాలంటే ఇక్కడ ఒక రెండు 3 మాటలు చెప్తున్నాడు చూడండి. మొట్టమొదటి ఏమంటున్నాడు? 3వ వచనం, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా దేవునిని ముందు వెదకండి. నంబర్ 1, వెదికి తెలుసుకున్న తర్వాత ఏమంటున్నాడు? నంబర్ 2, వినయము గలవారై. తర్వాత 3, నీతిని అనుసరిస్తేనే. ఒకవేళ ఆయన కోపము మన మీద కానివ్వండి, మన కుటుంబాల మీద కానివ్వండి, ఒకవేళ ఉగ్రత దినమందు మనము దాచిపెట్టబడతాము. సంహారకుని చేతిలోకి మనం వెళ్ళం. ఐగుప్తులందరూ సంహారకుని చేతులు సంహరింపబడ్డారండి. తొలిచూలు సంతానం, ఒక ఇశ్రాయేలీలు తప్ప. మరి ఎందుకు దాచబడ్డారు అంటే దేవుడు
ఒక క్లూ వాళ్ళకి ఇచ్చారు. నాయనా, మీ గుమ్మంలో మేకపిల్లను చంపి దాని రక్తాన్ని 2 నిలువుగా పెట్టండి. సంహారకుడు దాన్ని చూచి నీ ఇంట్లోకి ప్రవేశించడు, నువ్వు కాపాడబడతావు. ఆ రోజు గుర్తు, ఈరోజు 2 గుర్తులు ఇచ్చాడండి. ఒకటి, వెతకండి, వెతుకుతూ వినయ మనస్కులై నీతిని అనుసరించండి. అప్పుడు ఆయన ఉగ్రత దినమందు మేము ఏం చేస్తామట? దాచబడతాం. దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. క్రైస్తవులమే, క్రీస్తు రక్తం మన మీద ఉంది. కానీ దేవుని కోపం, దేవుని ఉగ్రత ఎప్పుడు మన మీదికి మళ్ళుతుందో ఎవరికి కూడా తెలియదు. కనుక మనం బహుజాగ్రత్తగా ఉండాలి. ఈ శేష జీవితాన్ని దేవుళ్ళో గడుపుతూ దేవునికి నచ్చిన వారిలో మనం ఉంటేనే మనకు పరదేశండి. లేకపోతే మధ్యలో సంహారకుని చేతిలో సంహరింపబడితే నిత్య నరకాగ్ని దండన. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. ఒకసారి బైబిల్ అందరు తెరవండి. 55వ అధ్యాయము 6వ వచనము. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి అని అన్నాడు. దేవుడు దొరికే కాలం ఉందా? ఉంది. ఏ కాలం? ఏ కాలం చెప్పండి. ఏ కాలం అంటే ఈ మట్పల్లి క్రీస్తు సంఘం 4 మండలాలలో ఉన్నవారికి ఆదివారం ఆరాధన క్రమంలో దేవుడు దొరికిపోతాడు. 8 గంటల నుండి 9 గంటల వరకు గూగుల్ మీట్లో దొరికిపోతాడు. మన పరిధిలో ఉన్న వారికి ఎవరికి వారికి ఒక పరిధి ఉంది. ఏ సంఘంలో వారు ఎవరి పరిధి మేరకు పనిచేస్తూ ఉండాలి. అందుకే ఈరోజు సంఘాలన్నీ కొట్టక చేస్తున్నాయి తెలుసా? వీళ్ళు వాళ్ళకు, వాళ్ళు వీళ్ళకు, వీళ్ళు వాళ్ళకు, వాళ్ళు వీళ్ళకి అనేసరికి. అలా మనకు లేదండి. వస్తారు, వెళ్ళిపోతారు. ఇష్టం ఉంటే వస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు. ఎవరిష్టం వారిది. ఎప్పుడు కూడా మనం బలవంతం చెయ్యం. కానీ దేవుని పిల్లలారా, ఈ 4 మండలాలు, ఈ పరిసర ప్రాంతాలలో సత్యం అన్నది యెహోవా దొరుకు కాలము ఇదే స్థలంలో దొరుకుతాడు. మర్చిపోకండి. ఆయనట సమీపంలో ఉన్నప్పుడే ఏం చేయాలట? ఆయన సమీపంలో ఉన్నప్పుడే ఆయనను వేడుకోనండి. దేవా, మీ ఉగ్రత దినమున మేము కాపాడబడాలి. అంతే కదండి. చక్కగా వచ్చి ప్రార్థన చేస్తారు. కుటుంబం కోసం ప్రార్థన చేయండి, సంఘం కొరకు ప్రార్థన చేయండి. సంఘం ద్వారా జరుగుతున్న కార్యక్రమాల గురించి ప్రార్థన ఎందుకు ఇస్తున్నాను తెలుసండి? అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థించుట అన్నాడు కదా. మరి ఇక్కడికి వచ్చి అన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేసేవారు జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. నీ కుటుంబం కొరకు చెయ్యు, సంఘంలో ఉన్న కుటుంబాల కొరకు చెయ్యు, సంఘ కార్యక్రమాల గురించి చెయ్యు, సంఘం కొరకు చెయ్యు. అందుకే ప్రార్థన అవకాశాన్ని దేవుడు ఈ ఆదివార దినమందు స్పెషల్గా ఇచ్చాడు. ప్రతిరోజు మనం చేసుకుంటాం, ప్రతి సమయం మనం చేసుకుంటాం. కానీ ఈ ఆదివార దినమందు స్పెషల్ కేటగిరీ బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థించుట. కనుక ప్రతి ఒక్క విషయాన్ని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి.
కాకండి. ఏదైనా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. వెతకమన్నాడు కదా, వెతకమన్నాడు. దేవుణ్ణి మీరు వెతకాలి. మరి ఈరోజు మనం వచ్చాం, 10:30 గంటలకు వచ్చాం, తండ్రి గారి వాక్యాన్ని విన్నాం, అందులో దేవుణ్ణి మనం వెతుకుతున్నాం. ఏ వచనం ద్వారా, ఏ మాట ద్వారా దేవుడు మనతో మన విశ్వాసాన్ని కదలిస్తాడు. మరి ఏ అవసరం నుండి వచ్చామో ఎవరికి తెలుసు? నాకు తెలుసా? మీరు చెప్తారో నాకు తెలుసు, కానీ చెప్పకుండా దేవుడికి తెలుసు. ఇందాక తమ్ముడు ప్రార్థన చేశాడు, తిమోతి గారు, దేవా మీ పిల్లలు ఏ అవసరం నుంచి వచ్చారో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోరండి. విన్నవించుకోవాలి. రిక్వెస్ట్ టైం ఇదే, ఆర్డర్ కాదు, రిక్వెస్టింగ్. కనుక దేవుని పిల్లలారా, ఆరాధన క్రమం అన్నది క్రమంగా జరుపుకోవాలి. అల్లరితో కూడిన ఆటపాటలు దేవుడికి నచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు, సమాధానానికే కర్త అన్నాడు. చక్కగా పిల్లలు పాట పాడతారు, మనము పాడతారు, ప్రార్థన చేస్తారు, వాక్యం నేర్చుకుంటాము, రొట్టె విరుస్తాము, దేవుని తీసుకుంటాము, వెళ్ళిపోతాము. ఇది క్రమముగా జరగాలి. ప్రతి ఆదివారము ఈ క్రమాన్ని ఎవరు కూడా తప్పకూడదు. తప్పావో దేవుని ఉగ్రత కాలంలో నిన్నైనా నేను తప్పినా నన్ను దేవుడు విడిచిపెట్టాడు, దాచాడు అంటున్నాను నేను. జాగ్రత్త. కనుక దేవుని పిల్లారా ఆలోచించి, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. 16వ అధ్యాయము 11వ వచనం. యెహోవానే ఆశ్రయించండి, ఆయన బలమును ఆశ్రయించండి, ఆయన సన్నిధి నిత్యము వెదకండి అంటున్నాడు. క్రీస్తు పూర్వం దేవుడు రాయించిన మాట అంటే నిత్యము ఆయన సన్నిధిని మీరు వెతకాలి. ఇప్పుడు మనం బిజీ పర్సన్ కదండి, బిజీ కదండి, కాని తొందర అన్నట్టుగా వచ్చామా వెళ్ళామా అయిపోయింది. దేవుడి సన్నిధికి రాగానే హడవిడి. ఇక ఈ 2 గంటలలో ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు నేను నష్టపోతున్నాను అన్నంతగా బిళ్ళపిస్తారండి. చేసేదేం లేదు, అక్కడ ఒరిగేదేం లేదు, ఉత్తుత్తు మాటలే. అంటే దేవుడికి తెలియదా? అంటే దేవుణ్ణి మనం మోసం చేస్తామా? దేవుణ్ణి మోసం చేసేంత ఉన్నత స్థాయికి మనం ఎదిగామా? ఎదుగుతున్నారండి కొందరు. అలా మనం ఎదగకూడదు, వాక్యంలో ఎదగాలి. దేవుని ఉగ్రత దినమందు దాచబడుటకు దేవునికి మనకు సఖ్యత ఉండాలి, సఖ్యతను సంపాదించాలి. చాలామంది ఏమంటారు, బ్రతుకున్న రోజులు ఏం సంపాదిస్తున్నారంటే 4 సంపాదించుకోమంటారు. దేనికి? పాడ మోయడానికన్నా. అవసరం. ఈరోజు ఎవరు మోస్తున్నారు? చక్కగా ట్రాలీ బండ్లో పెట్టేసి వీళ్ళు కూడా కూర్చుండి బట్ట ఆడించుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరైనా మోస్తున్నారండి? 4 ఎందుకు మరి? 4 అవసరం లేదయ్యా. నువ్వు చనిపోయిన తర్వాత, నేను చనిపోయిన తర్వాత మృతులు తమ మృతులను పాటి పెట్టుకుందురో ముందొచ్చి నన్ను వెంబడించమన్నాడు అన్నాడు లేదు యేసుక్రీస్తు గారు. మరి 4 సంపాదించుకునే పనులు పడిపోతావేంటి? ఇది నీతి మాలిన లోకంలో నీతి అన్నది ఏం చేశారంటే అనీతిగా మార్చారు. దేవుడి పిల్లారా, బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుందండి. బైబిల్ మత గ్రంథమా? ఎవరన్నారండి మత గ్రంథం అని? మార్గదర్శక గ్రంథం ఇది. ఈ భూలోకం నుండి మరో లోకానికి ప్రయాణంలో తోడ్పడుతుంది ఈ గ్రంథం. ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవాను ఆశ్రయించండి, ఆయన బలమును ఆశ్రయించండి, ఆయన సన్నిధిని నిత్యము వెదకండి.
కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 4వ వచనం అండి. 105వ అధ్యాయము 4వ వచనం, దేవుణ్ణి వెతకండి, ఆయన బలమును వెతకండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. మరలా అదే రిపీట్ మాట. అంటే దేవుడి సన్నిధిని నిత్యము వెతకండి ఎందుకు పదే పదే గుర్తు చేస్తున్నాడంటే, నాయన నీకు నాకు ఎప్పుడు కూడా బాండింగ్ అన్నది చెరిపివేయకూడదు. దేవుడితో స్నేహం చేయండి, దేవుణ్ణి ఆశ్రయించండి. రాజులను మనుష్యులను ఆశ్రయించుట కంటే నన్ను ఆశ్రయించండి, మీకు మేలు కలుగుతుంది అన్నాడు. ఉట్టి మాటలండి. ఏది కూడా 66 పుస్తకాలలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏది కూడా నిరర్థకము కాదు. ఈరోజు మనుషులకు భయపడి దేవునికి దూరం అయిపోతున్నారు. ఈరోజు కుటుంబానికి భయపడి క్రీస్తులోనికి రాకుండా వెనకడుగేస్తున్నారు. మనుషుల నేను తీసుకుని వెళ్ళేది, కుటుంబమా నేను పరలోకానికి తీసుకువెళ్ళేది, పరదేశికి తీసుకువెళ్ళేది, నా నలుగురా ఆ నలుగురా, సినిమా కూడా తీశారు కదండి, ఆ నలుగురట. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 32వ వచనం, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 32వ వచనం అండి. కావున పిల్లలారా నా మాట ఆలకించండి, నా మార్గములను అనుసరించిన వారే దీవించబడిన వారు, ఆశీర్వదింపబడిన వారు. ఎవరి మార్గం? లోక మార్గం కాదు. ఒకప్పుడు దేవుని మార్గం, ఈరోజు క్రీస్తు మార్గం. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండండి అని అన్నాడు. ఉపదేశం దేవుని మాటలేనండి. 66 పుస్తకాల గ్రంథం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినవారు ధన్యులు అని అన్నాడు. దీవించబడిన వారు, ఆశీర్వదింపబడిన వారు. ఊరికి ఆశీర్వదింపబడం, అయ్యగారు బుర్ర మీద చేతేసి నిన్ను దీవిస్తున్నానని దీవించబడం. వాడు చేసిన పాపాలన్నీ మన నెత్తి మీదకి వస్తాయి. అందుకనే అయ్యగారుల చేతులు బుర్ర మీద వేసుకొని ప్రార్థన చేయించుకోకండి. పరుల పాపంలో నీవెందుకు పాలుబాడవుతావు తిమోతి, ఎవరి మీద నువ్వు వస్త్ర నిక్షేపణ చేయకు, త్వరపడన్నాడు. కానీ చాలామందికి ఏంటంటే బుర్ర మీద చేతికి వచ్చుకొని ఇలా 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 తోపితేనే వాళ్ళకు సాటిస్ఫాక్షన్. ఏమంటున్నాడు ఇక్కడ? నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలండి. జ్ఞానము ఘోషించుచున్నది 8వ అధ్యాయం 1వ వచనంలో, ప్రతి ఒక్కరు భూమి మీద మరణించకంటే ముందు యేసుక్రీస్తును కనుగొనాలి. యేసుక్రీస్తే దేవుని కుమారుడని ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, బాప్తిసము తీసుకోవాలి. అపొస్తలుల బోధలో, సహవాసములో, సమాజముగా రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో తెగిపోకుండా ఉండాలి. మనం ఏం చేస్తాం? ఈరోజు నువ్వు వెళ్ళు, వచ్చే వారం నేను వెళ్తాను. ఇద్దరు వస్తే పని బిజీ. అదే రోజు ఉగ్రత నీ మీదకి వస్తే చెప్పొస్తాయండి. ఉగ్రత నీ మీదకి వస్తే మనం దాచబడవు. ఉగ్రత దినమందు మనము దాచబడాలి అంటే దేవునికి ఎప్పుడు కూడా అనుసంధానంగా ఉండాలి. దేవుడి కోపం ఎటువైపు నుండి వస్తుందో తెలియదు. దేవుని ఉగ్రత ఎటువైపు నుండి వస్తుందో ఎవరికి కూడా తెలియదు. ఆ దినమందు మనము కాపాడబడాలి అంటే దేవుడిచ్చిన ఉపదేశాన్నట అవలంబించాలి.
అలా అవలంబించిన వాడే ధన్యులు. పోయిన వారం చూశాను పెట్రోల్ పంపు కాడ, అక్కడ కనబడ్డ వ్యక్తి చర్చిలో కనబడలేడు. ఎటు వెళ్ళిపోయాడు? మాయం. ఎవరిని అడగాలి? ఎవరిని అడిగినా ఐ డోంట్ నో అంటారు. కప్పిపుచ్చుకుంటారు కదా. నేను చెప్పాను అనుకో, తెలిసిపోయింది కదా, నువ్వే చెప్పావు కదా అని తిట్టి పోసుకుంటారు. ఎందుకంటే అడగడం ఇష్టం, అంతే కదండి. దేవుని పిల్లలారా, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. 5వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకండి, అలాగూ చేసిన ఎడల మీరు అనుకొని చొప్పునే దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును అని అన్నాడు. అభయహస్తం ఇది. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేస్తారు కానీ ఏదన్నా అభయహస్తం అట. ఏమస్తాం? 6 గ్యారెంటీలు అట, ఒక్కటి నెరవేర్చింది లేదు. పనికి మాలిన ఫ్రీ బస్సు నెరవేర్చిరు, ఏదో ఒక్కొక్కరు స్టిక్కర్ లాక్కొని కొట్టుకుంటున్నారండి. మొన్నలో అయితే ఒక వీడియో వచ్చి ఒక ఆవిడ ఇట్లా గళ్ళ పెట్టి గుఫా గుఫా గుద్దుతుందంటే నెరవేరిపోయిందని పాపం ఎదుటి వ్యక్తి. ఎందుకండి కొట్టుకోవడం? దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన అభయహస్తం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ఇది ప్రభుత్వాలు ఇచ్చిన అభయహస్తం కాదండి. ఎంత మంచి మాట అండి. మనుషులారా, నా కోపము, నా ఉగ్రత దినముందు మీరు దాచిపడాలి అంటే, నా పిల్లలారా మీరేం చేయమంటున్నారు? మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకండి. అంతే కదండి. మేలు వెదకండి, మేలు చేయడం నేర్చుకోండి. అప్పుడు మీరు అనుకున్నట్లుగా అలాగూ చేసిన ఎడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా యెహోవా మీకు తోడుగా ఉండును. దినవృత్తాంతములు 2వ గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. వారు తమ్మును తాము తగ్గించుకొనిన ఎడల, తగ్గించుకొనుట దేవుడట చూశాడట. విపత్తు వచ్చింది ఇశ్రాయేలు కాలంలోనండి. ఒక విపత్తు వచ్చింది. ఆ విపత్తు వచ్చినప్పుడు తమకు తామట దేవుని ఉగ్రత దినమందు దాచబడాలి మేమంటే మమ్మల్ని మేము తగ్గించుకోవాలి. వారు తమ్ముడు తాము తగ్గించుకొనుట దేవుడు చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. వారు తమ్మును తాము తగ్గించుకొనిరు గనుక నేను వారిని నాశనము చేయక షినాకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. ఎంత మంచి తండ్రి అండి. యెరూషలేం మీద ఉగ్రతను కురిపిస్తానని చెప్పిన తండ్రి, వారు దేవుని దృష్టిలో తగ్గించుకున్నారండి. దేవుడికండి తగ్గించుకోవడంలో చాలా ఇష్టపడతాడండి. నేనని ఎప్పుడు కూడా రావద్దు, సర్వనాశనం అయిపోతుంది. నేనన్నదట నెత్తిలా పేనయిందట కదా, సామెత, పనికి మాలే సామెత. కానీ దేవుడు పిల్లలారా, ఎప్పుడు కూడా మనము దేవుని దృష్టిలో, సంఘం దృష్టిలో, సేవకుల దృష్టిలో దీనులుగా తగ్గించుకొని ఉండాలి. ఎవరైనా హెచ్చించుతనం మనలో ఉంటే దేవుడు అది చూచి తన ఉగ్రత దినమందు
మనను కాపాడడు, సంహారకునికి అప్పగించబడతాం. దేవుని వాక్యం అనండి. మత్తయి సువార్త 6:33. మత్తయి సువార్త కొన్ని వచనాలు చదువుదాం. మత్తయి సువార్త. ఎందుకు ఈ వచనాలన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే, దేవుడు ఇంతగా నొక్కి వక్కానించడంలో ఏంటి అసలు కారణం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, నాయన నన్ను వెతకండి, వెతికిన తర్వాత వినయ మనస్కులై ఉండండి, నా నీతిని మీరు వెతికి ఏం చేయాలి, ప్రకటించాలి. అలా అయితే మీకు కానీ మీ కుటుంబాలు కానీ ఉగ్రత దినమందు సంహారకునికి అప్పగింపకుండా నేను దాచేస్తాను మిమ్మల్ని అంటున్నాడు. మత్తయి సువార్త 6:33 అండి. కాబట్టి క్రైస్తవులారా, క్రీస్తు రక్తములో కడగబడిన వారలారా, ఆయన రాజ్యం నీతిని మొదట వెతకమన్నాడు. తర్వాత పని అన్నాడా లేదా? నేను చెప్పాను అనుకోండి, ఎప్పుడు ఇవే చెప్తాడని రవణ అంటారు, నా మీద ఆడిపోసుకుంటారు, నా మీద మన్ను వస్తున్నారు. దేవుడు చెప్పిన మాటలే వినిపిస్తున్నారు, రిమైండ్ చేస్తున్నాను కదండి నేను. ప్రతి ఆదివారం రావాలి, మాకు పనులు పాటలు ఉన్నాయి. ఉంటాయి, మాకు లేవా పనులు పాటలు? నిన్న ప్రయాణం చేసి 12కి వచ్చాను, 11:30కి వచ్చాను. ఇప్పటికి కూడా నాకు ఫీవర్ తోటి ఉన్నాను, మాట్లాడలేకపోతున్నాను. కానీ నా బాధ్యత. వాడు కూడా ప్రొద్దున ఫోన్ చేసిండు, మామయ్య నాకు ఇది బాధగా ఉంది అని. వద్దురా, బాధ ఉన్న రావాలరా, మన బాధ్యతరా. నువ్వు రాకపోతే సౌండ్ సిస్టమ్ ఎవరు పెడతారా, నేను రాకపోతే వాక్యం ఎవరు చెప్తారా, మన పని మనం జరిగించుకోవాలి. ఆయన రాజ్యాన్నట, క్రీస్తు రాజ్యాన్ని, క్రీస్తు నీతిని, వాక్యమును, దేవుడు పనులను, సంఘ కార్యక్రమాలను ముందు ప్రయారిటీ మనం ఇవ్వాలి. ఆ తర్వాత మనకు కావలసినవన్నీ మన కాళ్ళ దగ్గరికి తీసుకొని వస్తారు. తెలుసా దేవుడు? నమ్మండరా మీరు, విశ్వసించండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను చూసి అక్కడికి వెళ్ళంటే పరుగెత్తుకుంటూ పోతుందట. మనమేమనుకుంటామంటే, డొక్కాడందే ఏది, రెక్కాడందే డొక్కాడదు, ఈ పాయి చేతులతో చేయకపోతే మన కడుపు ఎలా నిండుతుంది, అందుకే పద 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 అంటే దేవుని మీద నమ్మకం లేదన్నట్టు. ఆకాశ పక్షులను చూడని అన్నాడు. ఏమన్నాడే? విత్తవు పోయేవన్నాడు, వాటిని పోషించట్లే, వాటికంటే శ్రేష్ఠులు కదా. ఆయన, దేవా మీరు ఏమన్నా చెప్పండి దేవా, మీరు మాత్రం భలే చెప్తారు, కానీ మా బాధ మాకు సమయానికి ఆహారం ఇవ్వకపోతే పస్తులు చేస్తాం, అంతే కదండి. మనమే గ్రేటు, దేవుడే. అందుకే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ముందు నా కుమారుని నీతిని, రాజ్యాన్ని ముందు వెతకండి, మీకు కావలసినవన్నీ నీ కాళ్ళ దగ్గరికి నేను పాడేస్తాను అన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం అండి. ఎంత బాగుందండి మాట. మీరు క్రీస్తుతో కూడా, మనమందరం ఇక్కడ బాప్తిసం తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో, మనమందరము క్రీస్తుతో కూడా లేపబడిన వారం, పైనున్న వాటినే వెతకమన్నాడు. అక్కడ ఎవరున్నారట? చుక్కలు, చంద్రుడు, సూర్యుడు. చుక్కల్లో కలిసినాడు చక్కనివాడు అన్నాడు, పాటవాడు కాదు. అక్కడ ఎవరున్నారట? క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి అందే కానీ భూ సంబంధమైన వాటి గురించి మనస్సు పెట్టక అని అన్నాడు. ఇప్పుడండి రాసుకొని వచ్చాను మీ మీద కక్షతో, కార్పణ్యాలతో రాసుకొని వచ్చాను. మీరు అంటే నాకు పగండి, ఏ పూత కాదాలు ఉన్నాయి మనకు. ఇంచు భూమి కోసం తెగ నరుక్కున్నారు తెలుసండి. నాకు మీకు ఏమైనా భూత కాదాలు ఉన్నాయి చెప్పండి. సేవకుడు, సంఘంలో సేవకుడు అందరికీ దుష్మనేనట.
ఉన్నది ఉన్నట్టు చెప్తేనే కోపం, తాపం. అదే మీరేమి చేయకండి, నా జోబులు నింపండి అని అన్నాం అనుకోండి, బిచ్చగాడికి కుక్కకు బిస్కెట్లు వేసినట్టు వేసిపోతారు, వారు ఇష్టం ఉన్నట్టు బ్రతుకుతారు. ఈయన మాత్రం పెళ్ళిలా అనుకుంటుంటాడు. రోషం కలిగిన వారం కదండి మనము. సేవకుడు అంటే ఎన్ని ఉండాలట? సన్నద్ధుడై ప్రతి సత్కార్యము ఏం చేయాలట? ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలి. ఏ లోపం ఉండకూడదు, లోపం ఉన్న వాటిని సరిదిద్దుమన్నాడు. మరి మన లోపాలు దేవుని వాక్యం చేత సరిదిద్దుకుంటున్నాం. 1 ఏళ్ళు మీకు వస్తుంది, 5 ఏళ్ళు నాకు వస్తున్నాయి లేవా? నా లోపాలు కూడా నేను సరిదిద్దుకుంటున్నాను వాక్యంతో. మీరు చెప్తూ నేను నేర్చుకుంటున్నాను. పెద్ద పోటీగాని అనుకోకండి. సేవకుడు అంటే పెద్ద పోటీగాడు కొమ్ములని అనుకోకండి. అందరికీ సేవే. దైవజనుడు కంటే ఏంటంటే మరి కఠినమైన తీర్పు. మిమ్మల్ని ఒక్కసారి నూనెలో వేపితే మమ్మల్ని 10 సార్లు వేపుతాడట. అంతేకాదండి, ఇప్పుడు సినిమాలో చూపెడుతున్నారు కదా, ఒకసారి మిమ్మల్ని సూదులతో గుస్తే మమ్మల్ని 10 సార్లు సూదులతో గుస్తారట. శిక్ష అమలు. నరకాడికి వెళ్ళిన తర్వాత అక్కడ చిత్రగుప్తుడు ఉంటాడు, ఇంకెవరు ఉంటారండి, యమధర్మరాజు ఉంటాడు. వీళ్ళు సూదులు గుచ్చడానికి పంపించండి అనగానే వాళ్ళకి తీసుకెళ్ళి పంపిస్తారు. అదా నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ పురుగుల మనమే. ఆ కఠోరమైన బాధ మనం అనుభవించకూడదంటే దేవుని పిల్లలారా, భూమి మీద ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడు చెప్పిన మాటలకు తలొగ్గి బ్రతకాలి. మనము, మన కుటుంబం, మన పిల్లలు. మీరు అనుకుంటున్నారేమో పిల్లలందరూ తల్లిదండ్రులు గమనిస్తారు. ఈరోజు మా మమ్మీ డాడీ లేటు వెళ్ళింది, ఇక తెల్లారి నేను లేటు వాడా? మీరు మంచి మెసేజ్ ఇస్తున్నారు మీ పిల్లలకు, తెలుసండి? మంచి మెసేజ్. పిల్లల ముంగట అబద్ధాలు మాట్లాడారు అనుకోండి, వాడు నేర్చుకుంటారు. అవును కదా, మా మమ్మీ మాట్లాడింది, మా డాడీ మాట్లాడింది, నేను కూడా మాట్లాడాలి. ట్రైనింగ్ ఇస్తున్నాం అన్నట్టు, మంచి ట్రైనింగ్, సూపర్. పైనున్న వాటిని వెతకడానికి మనం వచ్చాం. మన పౌరస్థితి ఎక్కడుంది తెలుసా? పరలోకమందుంది, ఆధార్ కార్డు కాదు. చివరికి ఒక మాట చూద్దామా? చివరికి ఒక మాట చూసి మనం ఊహించుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనము జాగ్రత్తగా చదివితే దేవుని పిల్లలారా, 4వ అధ్యాయము 12వ వచనం, మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గురించి. 4వ అధ్యాయం 1వ వచనమేనండి, మొదటి వచనం అండి, 12 కాదు, మొదటి వచనమే. కాబట్టి మీరు మనము సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమిలాడుకొనుచున్నాను. వెతకమన్నాడా? ఆ తర్వాత ఏం అన్నాడు? వినయ మనసు గలవారై అని అన్నాడు. రెండోది, అప్పుడే దేవుడు ఒకవేళ మన మీద ఉగ్రత, మన మీద కోపం మిగిలి వస్తే మన దాస్తాడు, సంహారకునికి అప్పగించాడు. ఇంతటితో ఆపేద్దాం. నెక్స్ట్ భాగం, నెక్స్ట్ వారాన్ని మనం ఆలోచించేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ ప్రేమ కలిగిన పాదములకు ఉన్నతమైన నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. మంచి మాటలు మాకు వినిపించారు, నేర్పించారు, నేర్చుకున్న వాటిని విడిచిపెట్టకుండా మీ ఉపదేశము విన్న మేము, మీరు ఎలా మమ్మల్ని బ్రతకమన్నారో, మీరు ఎలా మమ్మల్ని జీవించమన్నారో ఆ జీవితాన్ని కలిగి అంతము వరకు, తుది శ్వాస వరకు మీ కుమారుడి రాజ్యాన్ని, మీ కుమారుడి నీతిని వెతుకుతూ అపోస్తల బోధలో, సహవాసములో, రొట్టె విడుచుటలో, ప్రార్థన చేయటలో తెగిపోకుండా మా ఆత్మలను
మీ సన్నిధికి మీ చేతికి అప్పగించే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం. తండ్రి గారికి మంచి ఆరోగ్యం, బలం, శక్తినివ్వండి. 3 రోజుల సభలో మీరు తోడేయండి. వాతావరణాన్ని మీరు అనుకూలపరచబోతున్నారు, అనుకూలపరుస్తారన్న నమ్మకంతోనే ముందుకు సాగుతున్నాం. తలలో వచ్చిన మీ పిల్లలందరికీ జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలకి ఇచ్చిన గర్భఫలాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ దీన మనస్సుతో మీ కుమారుడును మా రక్షకుడైన క్రీస్తు యేసువారి పవిత్రమైన నామంన ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించి బ్రతిమిలాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.